ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త 45 రోజుల్లో ఈ పని కనుక చేయకపోతే గెలిచిన సర్పంచ్ కూడా పదిపోతుంది. అది ఏంటంటే ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుస్తున్నాయి. వీడియోని చివరి రోజు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, అట్లా లైక్ చేయండి. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది. అయితే తొలి దశలో 4227 స్థానాలు ఏకగ్రీవంగా కలిపి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 2331 స్థానాల్లో విజయం సాధించింది. అలాగే బీఆర్ఎస్ 16 అంటే ఇక్కడ వచ్చేసి 1168 స్థానాలు, బీజేపీ 189 స్థానాలు విజయం సాధించగా ఇతరులు వచ్చేసి 539 స్థానాలు గెలుపొందారు. రెండో దశలో 4325 స్థానాలకు గాను కాంగ్రెస్ 2245 స్థానాలు గెలుపొందగా బీఆర్ఎస్ 1188 స్థానాల్లో గెలుపొందింది. అంటే బీజేపీ 268 స్థానాలు, ఇతరులు 624 స్థానాలు విజయం సాధించారు. మూడో విడత వచ్చేసి 4159 స్థానాలు జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా మద్దతుదారులు. సో ఇవన్నీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ వచ్చేసి మనకి చెప్తున్నది ఏంటంటే డిసెంబర్ 22న నూతన ఎన్నికైన సర్పంచులు, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం చేరున్నారు. సో ఏం చేస్తారు ఏంటి దీనికి సంబంధించి నేపథ్యం రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యర్థులు ఒక ముఖ్యమైన హెచ్చరికలు జారీ చేసిందనమాట. సో ఏంటనేది చూసినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమ వ్యయ అంటే ఖర్చులు ఎంత పెట్టారు వివరాలు 45 రోజుల్లో సమర్పించాలని ఎస్ఈసి స్పష్టం చేసిందనమాట. అంటే 45 రోజుల్లో అంటే ఒక నెల 15 రోజులు అనమాట. ఇవ్వని లేదా తప్పుడు వివరాలు కూడా అందించినట్లయితే అభ్యర్థులు తమ పదవులు కోల్పోతారని తీవ్ర చర్యలు కూడా ఎదుర్కోవాల్సి అయితే వస్తుందని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. ఈ మేరకు ఎస్ఈసి కార్యదర్శి అకరంద్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఇక ఏదైతే అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల వివరాలను సంబంధిత ఎంపీడీఓలకు సమర్పించున్నారు. అనంతరం వాటిని టీఈ పోల్ ఏదైతే వెబ్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని చెప్పేసి తెలిపారనమాట. ఇక ఈ నివేదిక 2026 ఫిబ్రవరి 15 లోపు రాష్ట్ర ఎన్నికల సంఘం తప్పనిసరిగా సమర్పించాలని కార్యదర్శి తెలియజేయడం జరిగిందనమాట. ఈసీ హెచ్చరికల ప్రకారం గడువులోగా సరైన వివరాలు ఇవ్వని తప్పుడు సమాచారం అందిన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం అయితే ఉందిగా 2018 సెక్షన్ 23 కింద తమ పదవులు కోల్పోయే అవకాశం అయితే ఉంది. సో చాలా జాగ్రత్తగా అయితే వీటిని ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఎందుకంటే భవిష్యత్తులో కూడా పోటీలో ఉండడానికి నిషేధం కూడా వర్తిస్తుంది కాబట్టి సంఘం అయితే స్పష్టం చేసింది అనమాట. సో మొత్తం మీద 45 రోజులు మాత్రమే సమయం అయితే ఉందన్నమాట.